హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మొన్న ప్యాంట్ కటింగ్ చూపించాను కదండి, నార్మల్ ప్యాంట్ కటింగ్. ఈరోజు స్టిచ్చింగ్ వీడియో అనేది చూపిస్తున్నాను. నేను ఈ కలర్ దారం అనేది మిషన్ మీద పెట్టేసుకున్నానండి. ఫస్ట్ మనకి ఇది తక్కువైంది కాబట్టి దీన్ని అటాచ్ చేసుకుందామండి. సో నేను 4 పీసెస్ కదా, సో నేను వీటిని ఇలా క్రాస్గా అటాచ్ చేసుకుంటున్నానండి. ఇదిగోండి, ఇలాగ మనం ఒక లైన్ గీసేసుకుందామండి. అన్నీ ఒకసారి కుట్టేసుకున్న తర్వాత మీకు చూపిస్తానండి. నేను అన్నీ ఇలా స్టిచ్ చేసేసుకున్నానండి. స్టిచ్ చేసుకున్నాక ఇలా పెట్టుకున్నాను. నేను పెట్టేసుకున్నాక మనం ఇలా లూజ్ వచ్చి 13 కదండి, ఇటు హైట్ వచ్చి 10. సో ఇలా మార్జిన్ చేసేసుకొని నేను మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకుంటాను. ఇంకోండి, ఇప్పుడు ఇది ఒక్కొక్క క్లాత్ అనేది అటాచ్ చేసుకుంటాను నేను. మనం ఇలా పెట్టుకొని పైన ఒక కుట్టు వేసుకోవాలండి. అప్పుడు మీకు స్ట్రాంగ్గా ఉంటుంది. ఇదిగోండి, సేమ్ ఇది కూడా అలాగే వేసుకోవాలి. వేసుకోవాలండి. ఇదిగోండి, ఇలాగా అన్ని పీసెస్ నేను ఇలా అటాచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు అన్నీ క్లోజ్ చేసుకొని 1 సైడ్ అనేది ఓపెన్గా ఉంచుకున్నానండి. నేను చూడండి ఇలా వేసేసుకున్నాను 4 కూడాను. మనం ఇది కొద్దిగా లోపల సైడ్ ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు పావు ఇంచు ఉండేలాగా. సేమ్ ఇటు వైపు కూడాను లోపల వైపు పెట్టి స్టిచ్ చేసుకోవాలండి. ఇంకోండి, నేను 2 టైమ్స్ అటు ఇటు కూడా కుట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ ఇది ఎడ్జ్ ఉంది కాబట్టి అండి ఇలా ఫోల్డ్ చేసి ఇలా కుట్టాల్సిన అవసరం ఉండదు. సో ఒకవేళ మీకు ఇది లేకపోతే ఇలా కొంచెం ఇలా ఫోల్డ్ చేసుకొని అప్పుడు మనకి నాడ ఎక్కించుకుంటాం కదండి, ఇలాగా వేసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు నాకు ఇది ఉంది కదా ఎడ్జ్, సో అవసరం లేదండి. ఇక్కడ మనకి నాడ ఐడియా ఉంటుంది కదండి, సో అది 1.5 2 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చండి. ఇలాగ పెట్టుకొని లోపలికి వేసుకొని కుట్టుకోవాలి. అయిపోయింది.
నేను బక్రం పేపర్ వేసుకున్నానండి. వేసుకుంటే కొంచెం స్టిప్గా స్ట్రాంగ్గా ఉంటుందని నేను వేసుకున్నాను. ఇలా చూడండి, ఇలా టక్స్ పెట్టుకున్నాం కదండి. ఇక్కడికి ఇప్పుడు 2 ఇంచెస్ కాబట్టి వీటిని ఇలా ఫోల్డ్ చేసుకొని, ఇది కాలు భాగం అండి, కింద మనం బెల్ట్ కొడతాం కదా, సో అది ఇలాగే ఇలా కుట్టుకోవడమేనండి. ఫస్ట్ ఇలా వేసేసుకోండి, మీకు కదలకుండా ఉంటుంది. చూడండి ఎలా వేసాను. నెక్స్ట్ మనం ఇలా వేసుకున్నారనుకోండి, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. చూడండి, ఇక్కడికి ఇలా ఫోల్డ్ చేసుకొని సగానికి నెక్స్ట్ ఇలా పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇలాగా 2-3 స్టిచెస్ వేసుకుంటే సరిపోతుందండి. సేమ్ ఇంకో కాలు కింద భాగం కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇలాగా ఈ ఎడ్జ్కి ఒక స్టిచ్, మిడిల్లో ఒక స్టిచ్ చేసుకుంటే కదలకుండా ఇలా స్ట్రాంగ్గా ఉంటుందండి. సేమ్ నేను ఇలా ఇంకో కాలు కింద కూడా సేమ్ అలాగే వేసానండి. సో ఇప్పుడు మనం ఇలా రివర్స్లో పెట్టుకొని ఇది క్లాత్లు 2 రివర్స్లో పెట్టుకోవాలండి. రివర్స్లో పెట్టుకొని మనం ఇలాగా ఇక్కడ వరకు స్టిచ్ చేసుకోవాలి, అటు ఇటు సేమ్ 1/2 ఇంచ్ ఉండేలాగా వేసుకోండి. ఇలా వేసుకున్నాం కదండి. ఇటు సైడ్ కూడా అలాగే వేసుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు ఇది ఉంది కదా, మనం ఇలా ఇలా 4 ఫోల్డ్ చేసుకోవాలండి. దీన్ని ఇలా చేసుకొని ఇలా పెట్టేసుకొని మనం ఈ కింద టక్స్ పెట్టుకోవాలండి. ఇక్కడ రావాలండి పిల్స్ అనేవి, సైడ్స్ వస్తాయి కదా. సో ఇది బ్యాక్ సైడ్ వస్తుంది, ఫ్రంట్ సైడ్ వస్తుంది. ఇక్కడ ఉండాలండి పిల్స్ అనేవి. సైడ్ మనం ఫ్రంట్ కూడా పెట్టుకోవచ్చు, బ్యాక్ కూడా పెట్టుకోవచ్చు అండి, అది మన ఇష్టం. కాబట్టి సైడ్ అయితే బాగుంటుందని నేను సైడ్ పెడుతున్నాను. ఇదిగోండి, ఇక్కడ నేను కట్ చేసుకునేటప్పుడు టక్స్ పెట్టుకున్నాను కదా, ఇదండి. చూడండి, ఇది రైట్ సైడ్ పెట్టుకోవాలి, ఇది రాంగ్ సైడ్ పెట్టుకోవాలి. ఇలాగ మనం స్ట్రైట్గా స్టిచ్ చేసుకొని కొంచెం వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఈ 2 చూసారా, ఇక్కడికి రావాలి. ఇక్కడ కొన్ని పీల్స్ వస్తాయి, ఇక్కడ కొన్ని పీల్స్ వస్తాయండి. చూడండి, స్టిచ్చింగ్ చేస్తున్నాను.
½ ఇంచ్ ఉండేలాగా స్టిచ్ చేసుకోండి. ఈ జాయింట్ అనేది కలవాలండి. సో మనకి ఇది చూసారా ఎక్కువ ఉంది, అప్పుడు మనం పిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది, ఎంత లూజ్ ఉన్నది అనేసి. ఇంకోటి చూడండి, ఇదిగోండి. ఇటువైపు కూడా సేమ్ అలాగే వేసుకోవాలండి. సైడ్ వస్తుంది చూడండి, పిల్స్ అనేవి కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇంకోండి లాస్ట్లో మళ్ళీ చూపిస్తాను. ఇంకోండి పిల్స్ మనం డబల్ స్టిచ్ ఒకటి వేసుకోవాలండి. తర్వాత ఇక్కడ జిగ్జాగ్ ఒకటి చేసుకోవాలి. జిగ్జాగ్ చేసుకున్నారనుకోండి ఈ పిల్స్ ఇవి థ్రెడ్స్ అనేవి బయటికి రావు, ఎక్కువ నాళ్ళు బాగుంటుంది. నేను అటు సైడ్ కూడా స్టిచ్ చేసిన తర్వాత ఒకసారి చూపిస్తానండి. చూడండి నేను సైడ్ పెట్టాను, ఇటు సైడ్ కూడా పిల్స్ పెట్టానండి. ఇప్పుడు మనం ఇది కొంచెం ఇక్కడ వదిలేసుకొని కొద్దిగా ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇదిగోండి, డబల్ స్టిచ్ చేసుకోండి అన్నిటికీ, మళ్ళీ స్టిచ్చింగ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. మనం ఇప్పుడు రివర్స్లో తీసుకొని ఇలాగ ఒక స్టిచ్ చేసుకోవాలి. అదే 1 ఇంచ్ వదిలేసుకొని లూజు 1 ఇంచ్ ఖర్చుకు వదిలేసుకొని మనం స్ట్రైట్గా ఒక స్టిచ్ చేసేసుకోవాలండి. ఈ రెండు అనేది ఇలా కలవాలండి, ఒకే చోటకి రావాలి. ఇంకోండి స్టిచ్చింగ్ అయిపోయింది. ఇక్కడ ఇంకో స్టిచ్ చేసుకొని ఇటువైపు జిగ్జాగ్ చేసుకుంటే మీకు ఇది అవ్వకుండా ఉంటుంది. ప్లస్ అండి ఇలా పైన ఇలా పెట్టుకొని ఈ పైన ఒక స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసుకున్నారనుకోండి మీకు ఊడిపోవడం అంటూ జరగదు. మీకు లాస్ట్ ప్యాంట్ అనేది ఒకసారి చూపిస్తానండి.
నాడ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా చూడండి, పొడుగు స్ట్రైట్గా 2 క్లాత్లు తీసుకోనండి, స్ట్రైట్గా ఉండేలాగా. సో 3 ఇంచెస్ వెడల్పు ఉండి పొడుగు ఎక్కువ ఉంచుకొని తీసుకోవాలండి మనం. ఇప్పుడు మనం క్లాత్ ఉంది కదా, ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలాగండి. ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకొని వచ్చేయడమేనండి. ఇదిగోండి ఫ్రిల్స్ అవి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి, ప్యాంట్ అనేది లాస్ట్గా స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత అండి